గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాన్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ప్రధానంగా నీళ్లు నిప్పులు కృష్ణా జలాలపై కాంగ్రెస్ భారత సభ్యుల మధ్య వాదోపవాదాలు, తప్పు మీదంటే మీదేనంటూ సభలో పరస్పర ఆరోపణలు. మా షరతులను అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించాం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. ఇక గత కొన్ని రోజులుగా కృష్ణా జలాలకు సంబంధించి అలాగే మేడిగడ్డకి సంబంధించి కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. నిన్న అసెంబ్లీలోనూ అదే జరిగింది. ఇక మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో కంటే బారాస హయాంలోనే ఎక్కువ నష్టం. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసిన కేసీఆర్ 525 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకే ఎపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై 2021లోనే కేంద్రం గెజిట్. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు నిన్న సభలో. ఇక కృష్ణా జలాల నష్టాలకు కేసీఆర్ కారణం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చూస్తున్నాం. ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. భారాస నల్గొండ సభ నేపథ్యంలోనే శాసనసభలో తీర్మానం. బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. 299 టీఎంసీల కేటాయింపును వ్యతిరేకిస్తూ కేంద్రానికి 27 లేఖలు రాశాం. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఈ వ్యాఖ్యల్ని. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ధీటుగా మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు పరిశీలించే మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతం నల్గొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద సిద్ధమవుతున్న భారాస సభా వేదిక అన్న వార్తను చూస్తున్నాం. అలాగే ఇటు మేడిగడ్డ అటు నల్గొండ జలాలు ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష కార్యక్రమాలు అన్న వార్తను చూస్తున్నాం. అది ఈ రోజు. ఇక మరోవైపు ఇంకో వార్తను చూడొచ్చు. సర్కారు కొలువులకు గరిష్ట వయోపరిమితి 46 ఏళ్ళు అన్న వార్తని చూస్తున్నాం. కాంగ్రెస్ ను వీడిన అశోక్ చవాన్ అన్న వార్తను చూడొచ్చు. అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలి అన్న వ్యాఖ్యని చూస్తున్నాం. మరోవైపు ఢిల్లీ ముట్టడి నేడే హస్తినకు భారీగా పోటెత్తనున్న అన్నదాతలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్తా పత్రికల ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే మెట్రోకు 1000 కోట్ల రూపాయలు ఎంఏయుడి కేటాయింపుల నుంచి అందజేత 2-3 రోజుల్లో ప్రకటించనున్న మెట్రో అధికారులు. సర్కార్ నుంచి 35% నిధులు, జైకార్ నుంచి 45% రుణం, మరో 15% కేంద్ర సాయం, 5% పీపీపీకి అప్పగింత. డిపిఆర్ ను పూర్తి చేసే పనులు హెచ్ఎం అధికారులు అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మెట్రోకు సంబంధించిన వార్తను చూసిన తర్వాత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తాం. నల్గొండ సభ దెబ్బకే కేఆర్ఎంబి తీర్మానం. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. తీర్మానంపై అభ్యంతరాలు అయినా మద్దతు. కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉందన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చూడొచ్చు. అంటే నల్గొండ సభలో ఈ అంశాన్ని చర్చిస్తాం అన్నందుకే సభలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీఆర్ఎస్ దెబ్బకే కాంగ్రెస్ వాళ్ళు అలా వ్యాఖ్యానించారు. ఇది బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు చెప్తున్న మాటలను చూసాం. ఇంకా మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. స్వతంత్ర భారత చరిత్రలో కనీ విని ఎరుగని అవినీతి అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన నష్టం కంటే బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత సపరేట్ స్టేట్ అయ్యాక 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ నష్టం అన్న సీఎం వ్యాఖ్యలు చూస్తున్నాం. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీశారు కేసీఆర్ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే. గత 10 ఏళ్లలో కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే. పద్మారావుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. కేసీఆర్ సీట్లో ఆయన కూర్చోవడంతో సీఎం సూచన అన్న వార్తను చూస్తున్నాం. అలాగే ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా ఒప్పుకోం. అసెంబ్లీలో సర్కార్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం. తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? కృష్ణా ప్రాజెక్టుపై చర్చలో ఈ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మరి ఈ బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఇక మీ ఏజెంట్ల తట్టాబుట్ట సర్ది పంపిస్తాం. కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఎస్, కాలం అధికారంలో ఉండే ఆ డ్యూరేషన్ అయిపోయాక కూడా ఇంకా కొనసాగే వాళ్ళందరినీ కూడా ఆయా శాఖల్లో ప్రక్షాళన చేస్తూ ఇంటి బాట పట్టేలా చేస్తున్నారు ప్రజెంట్ సీఎం. అలాగే ఏజెంట్లు తట్టాబుట్టాన్ని ఇక మిగతా ఎవరైతే కేసీఆర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆయా శాఖలు వారిని కూడా తట్టాబుట్ట సర్ది పంపిస్తామన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు
ఈ రోజు 13వ తారీఖున నేడు మేడిగడ్డకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ నుంచి ఉదయం బయలుదేరనున్న బస్సులు మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు, అక్కడే ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పర్యటనకు మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు దూరం, కేసీఆర్ సహా 119 మందిని ఆహ్వానించామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించవచ్చు. ఈ మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్షాలను కూడా పిలుస్తాము అన్నారు, అలాగే ఆహ్వానించారు. మరి చూడాలి ఎవరు హాజరవుతారో లేదో. ఇక మరోవైపు ఇంకో వార్తని చూస్తున్నాం. శ్రీకాంతాచారిని చంపింది నువ్వే, నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదా? హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్, తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కు సంబంధమే లేదు, దొంగ దీక్ష నాటకాలేనని వ్యాఖ్య అన్న వార్తని కూడా మనం చూడొచ్చు. ఇక సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. పీపీటీ మాకే అర్థం కాలే, జనాల సంగతి ఏంటో అన్న కేటీఆర్ వ్యాఖ్యని చూస్తున్నాం. ఇక మరోవైపు నేడు బీఆర్ఎస్ చేలో నల్గొండ అన్న వార్తను చూస్తున్నాం. ఓవైపు మేడిగడ్డ సందర్శన అని అధికార కాంగ్రెస్ చేపడితే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నల్గొండలో సభ ఏర్పాటు చేస్తోంది. ఈ రోజు ఈ రెండు పోటాపోటీగా ఉంటున్నాయి. మరోవైపు ఢిల్లీ అష్టదిగ్బంధం, దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు. నేడు రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు, భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ బారికేట్ల ఏర్పాటు, జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు, నగరంలోకి ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్రాలీల రాకపై నిషేధం, 20,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొనే అవకాశం. ఢిల్లీలో ఇది మరోసారి ఊవెత్తిన రైతుల ఉద్యమం కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడు అనుకుని అపోహపడ్డ స్థానికులు. లంగా రవిక ముఖానికి దస్తీతో చిత్రమైన ఆహార్యం, ప్రశ్నించినా బదులు ఇవ్వకపోవడంతో అనుమానం. నిజామాబాద్ పట్టణంలో ఘటన, 5గురిపై కేసు, మేం పిల్లల్ని ఎత్తుకెళ్ళాం, అన్ని వదంతులే అన్న ట్రాన్స్జెండర్ల వ్యాఖ్యని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాన్ని ఓసారి చూద్దాం. ఇక కేఆర్ఎంబికి ప్రాజెక్టు ఇచ్చే ప్రసక్తే లేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు. మరోవైపు నిన్న అసెంబ్లీలో జరిగిన ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదించిన ఆ వ్యాఖ్యల్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరోవైపు సర్కారు అని అబద్ధాలే, మేము చలో నల్గొండ పిలుపునిచ్చాక అసెంబ్లీలో తీర్మానం పెట్టారన్న హరీష్ రావు వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. కన్నేపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి 6, మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో? కొత్త మోటార్లు బిగించారా లేదా? రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థన, సర్కారా? అన్ని అనుమానాలే. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌస్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక అడుగంటుతున్న శ్రీశైలం డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరం, మిగిలింది 40 టీఎంసీలే, తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమన్న ఆఫీసర్లు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో హుక్కా బ్యాన్, పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం, శిక్షలు కఠినతరం చేస్తూ చట్ట సవరణ, 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఏకగ్రీవంగా ఆమోదించిన అధికార ప్రతిపక్ష సభ్యులన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక మరోవైపు రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు భారత్ కళా మండపానికి శంకుస్థాపన, మాదాపూర్లో 3 కోట్లతో నిర్మించిన భారత్ కళా మండపం ఆడిటోరియానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు అన్న వార్తను కూడా చూడొచ్చు. మరోవైపు మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి, ఔటర్ పై కారులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ అన్న వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే పిల్లల కిడ్నాపర్ అనుకుని ఓ అమాయకుడిని చంపేసిన వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. కాంగ్రెస్ లోకి రండి, మంత్రి పదవి ఇస్తాం, హరీష్ రావుకు బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేదు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే పెళ్లిళ్ళు ఉన్నాయి, సభ నిర్వహించొద్దు, సభలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు, 105 మంది అధికారుల ట్రాన్స్ఫర్, ఎక్సైజ్ శాఖలో 14 మంది సూపరింటెండెంట్స్ సైతం ట్రాన్స్ఫర్ అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. మరోవైపు పాలమూరు మున్సిపాలిటీ హస్తగతం అంటే అది కాంగ్రెస్ అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. మరి నేను రాజకీయాల్లో లేను, ఇకపై రాను, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక సర్కార్ బడిలో ఫీజుల వసూలు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పేరెంట్స్.
గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఫీజులు వసూలు చేస్తున్న వైనాన్ని పేరెంట్స్ మరి కలెక్టర్ దృష్టి దాకా తీసుకెళ్లారు. చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటారో. అయోధ్య రైలుపై రాళ్ల దాడి. అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న రాత్రి మహారాష్ట్రలోని నందూర్బార్ సమీపంలో జరిగింది. రాత్రి 10:45 ప్రాంతంలో ఒక్కసారిగా రైలు ఢీకొన్న శబ్దం వచ్చింది. ఇక ఆ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే చుట్టూ చీకటిగా ఉండడం, రాళ్లు ఎవరు విసిరారు అనేది తెలియలేదు. సిగ్నల్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తున్న క్రమంలో దాడి చేసినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం అయితే జరగలేదు. ఇక ఊహించినట్టుగానే అయోధ్యకి ప్రత్యేక రైలు వేస్తే ఎవరిని అటాక్ చేస్తారన్న సందేహాలు ఉండేవి. సో ప్రస్తుతంగా రాళ్ల దాడి మాత్రమే జరిగింది. ప్రమాదం అయితే ఎవరికి జరగలేదు. ఇంకా మరో వార్తను చూద్దాం. రామ్లల్లాకు కేజ్రీవాల్ మాన్ ప్రత్యేక పూజలు, అపారమైన మనశ్శాంతి పొందాను అన్న ఆప్ చీఫ్ వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఇక మనీష్ సిసోడియాకు 3 రోజుల బెయిల్, మేనకోడలు పెళ్లి కోసమేనంటూ ఈ వార్తను చూస్తున్నాం మనం. ఇక పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక సోమేష్ కుమారే అతిపెద్ద అనకుండా ఆయన భూములు 25 కాదు 149 ఎకరాలు. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపణ. జర్నలిస్టులకు పంచాలంటూ ఆ భూముల్లో బోర్డుల ఏర్పాటు అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, సో ఇవండి ఈనాటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తర్వాత బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.